వెల్డింగ్ ప్లాంట్ ఉంటుంది, జోనల్కు ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్ దగ్గర చేస్తారు. అలాగే మొబైల్ వెల్డింగ్ అనేది కూడా వస్తుంది. సో ఆ ఫ్లాష్ బట్ వెల్డింగ్, మొబైల్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ అనేసి మనకి ట్రాక్ మిషన్ లాగే ఉంటుంది. అంటే ఒక మిషన్ లాగా ఉంటుంది. ఆ మిషన్ వచ్చి డైరెక్ట్గా రైల్స్ మన దగ్గరికి పెట్టి అదే ఆటోమేటిక్ గ్యాప్ ఇస్తే గ్యాప్లో అది వెల్డింగ్ అనేది ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇన్సిటీలో చేయాలంటే, అంటే సైట్లో చేయాలంటే మొబైల్ ఫ్లాష్ బట్ వెల్డింగ్ తీసుకెళ్తారు. అదే కనుక ముందుగా మనం వెల్డింగ్ చేసి పంపించాలనుకుంటే ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్కి మనకి పంపిస్తారు. సో ఫ్లాష్ వెల్డింగ్ అనేది 2 టైప్స్. 2 రైల్ని కలపడానికి ఉపయోగించేవి 2 టెక్నిక్స్ మనం ఉపయోగిస్తున్నాం జనరల్గా మన ఇండియన్ రైల్వేలో. ఏటీ వెల్డింగ్ ఒకటి, తర్వాత ఫ్లాష్ బట్ వెల్డింగ్ ఒకటి. సో ఫ్లాష్ బట్ వెల్డింగ్ అనేది తర్వాత మనం చెప్పుకుంటాం. ప్రజెంట్ మనం ఏటీ వెల్డింగ్ అంటే 2 రైల్ని కలపడానికి ఉపయోగించేటువంటి మనం టెక్నిక్స్ అనమాట. ఏటీ వెల్డింగ్ ఒకటి, ఫ్లాష్ బట్ వెల్డింగ్. ఇప్పుడు ఏటీ వెల్డింగ్ గురించి మనం చెప్పుకుంటాం. ఏటీ మీన్స్ అల్యూమినియం టర్మైట్ వెల్డింగ్. ఈ ఏటీ వెల్డింగ్ని మనం ఏమంటామంటే, ఈ ఏటీ వెల్డింగ్ అనేది ఏ రకంగా చేస్తారు, దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకి ఆ ప్రాసెస్ షార్ట్ ప్రీ హీటింగ్ ప్రాసెస్ అంటాం. ఈ షార్ట్ ప్రీ హీటింగ్ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే వెల్డింగ్ అనేది మనం చేస్తాము. దీన్నే ఎస్కేవి అంటాం. మనం ఎస్కేవి. అందుకే సింపుల్గా అల్యూమినియం థర్మైట్ వెల్డింగ్ చేసినటువంటి వెల్డింగ్ ఏమంటామంటే సింపుల్గా ఎస్కేవి వెల్డింగ్ అంటాం. ఎస్కేవి వెల్డ్ సింపుల్గా ఏమంటాం ఎస్కేవి వెల్డ్ అంటే ఏంటి? ఏటీ వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా చేసినటువంటి వెల్డింగ్ జాయింట్ ఏమంటాం ఎస్కేవి జాయింట్ అంటాం. అదే ఎస్కేవి వెల్డ్ జాయింట్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటి? షార్ట్ ప్రీ హీటింగ్ ప్రాసెస్. అయితే ఈ ఏటీ వెల్డింగ్ సంబంధించి ఎలా చేస్తారు ఏంటి అసలు ఇందులో చాలా ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా మనం లైన్లో వెల్డింగ్ చేసేటప్పుడు లైన్లో మనం వెల్డింగ్ చేస్తాం. వెల్డింగ్లో మనం జనరల్గా వెల్డింగ్ 2 రకాలుగా చేస్తూ ఉంటాం. ఇన్సిటూ వెల్డింగ్ ఒకటి, అలాగే టెస్ వెల్డింగ్. 2 రకాలుగా చేస్తాం. ఇన్సిటూ వెల్డింగ్, టెస్ వెల్డింగ్. అంటే ఇన్సిటూ వెల్డింగ్ అంటే డైరెక్ట్ గా మన ట్రాక్ మీద మనం చేస్తాం. అంటే బ్లాక్ తీసుకొని బండి ఎదురు రాకుండా బ్లాక్ లో మన లైన్ లో చేసేటటువంటి వెల్డింగ్ ఏమంటాం అంటే ఇన్సిటూ వెల్డింగ్ అంటాం. అంటే బ్లాక్ తీసుకుంటాము, లైన్ లో చేస్తాం. లైన్ లో చేసేటటువంటి వెల్డింగ్ ఇన్సిటూ వెల్డింగ్ అంటాం. ఇన్సిటూ మీన్స్ డైరెక్ట్ గా స్పాట్ అనమాట. డైరెక్ట్ లేబర్ మీద రైలు కూర్చోబెట్టేసి అక్కడ వెల్డింగ్ చేస్తాం కదా, బ్లాక్ తీసుకుని వెల్డింగ్ చేస్తాం. దాన్ని ఏమంటాం అంటే ఇన్సిటూ వెల్డింగ్ అంటాం. వేరే సెస్ వెల్డింగ్ అంటే ఏంటంటే, మనం రేపో ఎల్లుండో సపోజ్ ఇలా 3 రైళ్ళు వేయాలి. అక్కడ ఒక లైన్లో 3 రైళ్ళు వేసి వెల్డింగ్ చేయాలి. ఈ 3 రైళ్ళు వేయాలంటే మనం ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ట్రాక్, అనుకున్నాం. అంటే ఆల్రెడీ లైన్లో ఉన్న ట్రాక్ అనమాట. అంటే ఈ మధ్యలో మనం 3 ముక్కలు మార్చాలి. 3 ముక్కలు మార్చాలంటే ఏం చేస్తాం? లైన్లో బ్లాక్ తీసుకొని లైన్లో ఈ 3 ముక్కలు వేస్తే ఎన్ని వెల్డింగ్లు అవుతాయి? ఇక్కడొక వెల్డింగ్, ఇక్కడొక వెల్డింగ్, మొత్తం ఎన్ని అవుతాయి? 4 వెల్డింగ్లు అవుతాయి. 4 వెల్డింగ్లు అవ్వాలి. మరి ఈ 3 రైలు ముక్కలు లైన్లో వేసి మళ్ళీ వీటి మధ్య గ్యాప్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం అక్కడ వెల్డింగ్ బ్లాక్ తీసుకొని కంప్లీట్ చేయడానికి కష్టం. ఎందుకంటే 4 వెల్డ్ అనేది ఆడిచ్చిన టైంలో కంప్లీట్ అవ్వవు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? ముందుగా ఈ 3 రైళ్ళని సెస్ ఉంటుంది కదా, ట్రాక్ పక్కన సెస్ మీద ముందుగా ఏం చేస్తారంటే ఈ 3 రైళ్ళకి ఎక్కడో జాయింట్ ముందుగా వెల్డింగ్ చేయాలి.
వెల్డింగ్ ముందుగా చేసేస్తారు. ఈ ముందుగా వెల్డింగ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం ప్యానల్ అప్పుడు కూర్చోబెడతారు. కూర్చోబెట్టేప్పుడు ఇక్కడ వెల్డింగ్ ఎలిమినేట్ అయిపోయింది కదా, వెల్డింగ్ చేస్తారంట. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ మొత్తం ముక్కలు తీసుకొని వెళ్ళి ఇక్కడ వేస్తారు. అప్పుడు వేసినప్పుడు ఎన్ని వెల్డింగ్లు వస్తే ఎక్కడ ఒక వెల్డింగ్ చేయాలి, ఎక్కడ ఒక వెల్డింగ్, 2 వెల్డింగ్లు అనేవి. అప్పుడు ఈజీగా మనం ఇచ్చిన బ్లాక్లో 2 వెల్డింగ్లు కంప్లీట్ చేసుకుంటాం. ట్రాఫిక్ నార్మల్గా మనం తగ్గుతాం. సో చెస్ వెల్డింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది, ఎక్కువగా మనం ఎక్కువ రైలు ముక్కలు వేసేటప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే సెస్ వెల్డింగ్ అనేది చేసుకుంటాం. అంటే టైం మనకు కలిసి రావడం కోసం ముందుగా సెస్ మీద వెల్డింగ్ చేసుకోవడాన్ని ఏమంటామని సెస్ వెల్డింగ్ అంటాం అనమాట. సెస్ వెల్డింగ్, సెస్ మీద వెల్డింగ్ చేసుకుని తర్వాత బ్లాక్ నెక్స్ట్ డే బ్లాక్ తీసుకొని, నెక్స్ట్ డే తర్వాత డే బ్లాక్ తీసుకొని ఆ టైంలో మరి ఇప్పుడు బ్లాక్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఈ వెల్డింగ్ చేసినటువంటి మొత్తం రైలు ముక్కని డైరెక్ట్గా వేసేస్తాం. సో సెస్ వెల్డింగ్ ఒకటి, ఇన్సితు వెల్డింగ్ ఒకటి. ఇన్సితు వెల్డింగ్ అంటే డైరెక్ట్గా లైన్లో చేసే బ్లాక్ తీసుకొని లైన్లో చేసే వెల్డింగు ఇన్సితు వెల్డింగు. వేరే బ్లాక్ అది తీసుకోకుండా ఏవి తీసుకోకుండా మనం సెస్ మీద చేసే వెల్డింగ్ని ఏమంటామంటే సెస్ వెల్డింగ్ అని మనం అంటాం. సో వెల్డింగ్ అనేది చేసేటప్పుడు మనం వేసే ఫ్లాష్ బట్ వెల్డింగ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్లాష్ బట్ వెల్డింగ్ అయితే ప్లాంట్లో చేస్తారు, ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్, లేదంటే ఇన్సితులో చేస్తారు. అదే మన ఏటీ వెల్డింగ్ అయితే ఇన్సితు వెల్డింగ్, సెస్ వెల్డింగ్. ఇన్సితు వెల్డింగ్, సెస్ వెల్డింగ్. సెస్లో మనం చేస్తాం డైరెక్ట్గా. ఇప్పుడు వెల్డింగ్ ఏం చేసినా సరే ఈ 2 రకాలుగా మనం వెల్డింగ్లు అనేవి చేసుకుంటాం. ఇది ఏటీ వెల్డింగ్. అల్యూమినియం థర్మిట్ వెల్డింగ్లు అయితే ఏ రకంగా మనం చేస్తాం. ఇన్సితు అంటే అర్థం ఏంటంటే అట్ ది సైట్లో డైరెక్ట్గా బ్లాక్ తీసుకొని లైన్లో చేసేటటువంటి వెల్డింగ్ని ఇన్సితు అంటాం. వేరే ముందుగా ప్రీ ప్లాన్డ్గా ముందుగా వెల్డింగ్లు చేసుకొని ఉంచడానికి మనం ఏం చేస్తామంటే సెస్ మీద కొన్ని వెల్డింగ్లు చేసుకొని ఉంచుకుంటాం డైరెక్ట్గా. దాన్ని ఏమంటామంటే సెస్ వెల్డింగ్ అని మనం అంటాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక రైల్ని మార్చాలి, ఒక రైల్ని మార్చిన తర్వాత అంటే కట్ రైలు వేసిన తర్వాత ఏదైనా రైలు ముక్క ఫ్రాక్చర్ అయింది, ఒక రైలు ఇరిగిపోయింది. ఇరిగిన తర్వాత మనం ఏ కండిషన్లో మనం వెల్డింగ్ చేయాల్సి వస్తుంది? వెల్డింగ్ ఇప్పుడే చేస్తాం మనం జనరల్గా రైల్ ఫెయిల్యూర్ కానీ లేదా వెల్డ్ ఫెయిల్యూర్ కానీ రైల్ ఫెయిల్యూర్, వెల్డ్ ఫెయిల్యూర్ అంటే ఇంకా ఇవన్నీ ఇంకా ఐఎంఆర్ ఏదైనా సరే ఇంకా ఫెయిల్యూర్ కింద లెక్క అనమాట. పోనీ ఎంతో ఐఎంఆర్ ఇంకా టీఆర్ఆర్ న్యూ రైల్ బకిలింగ్ ఉన్నప్పుడు కట్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేస్తారు కదండి. ఓకే, బకిలింగ్ టైంలో కొత్త రైలు వేసినప్పుడు ఉన్నప్పుడు న్యూ ట్రాక్, అలాగే టీఆర్ఆర్ వరకు, టూ రైల్ రెన్యువల్ వరకు, అలాగే పాయింట్స్ అండ్ క్రాసింగ్స్, ఫ్లోర్ జాయింట్స్, అలాగే ఎస్ఈజేలు ఏ మార్చినా సరే కంపల్సరీగా మనకి ఏ వర్కులు చేసినా సరే మనం రైలు వేయాలి, రైలు ముక్క వేయాలి అంటే కంపల్సరీగా ఏ వర్క్ అయినా సరే కంపల్సరీగా మనం వెల్డింగ్ చేయాల్సిందే. ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్లో వెల్డింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే. సో వెల్డింగ్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఏటీ వెల్డింగ్ అనేది ఎక్కువగా మనం చేస్తున్నాం కాబట్టి ఏటీ వెల్డింగ్ సంబంధించింది మనం మాన్యువల్ జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. సో ఇటువంటి కండిషన్లో మనం ఎక్కువగా రైల్స్ అని మారుస్తూ ఉంటాం కాబట్టి మార్చిన రైలుకి కంపల్సరీగా మార్చిన కొత్త రైలుకి ఎగ్జిస్టింగ్ అంటే ట్రాక్లో ఉన్నటువంటి రైలుకి రెండింటికి కలపాలి అంటే వాటికి మనం వెల్డింగ్ అనేది చేయాలి. వెల్డింగ్ చేస్తేనే మనకి ఏమవుతుంది, అది కంటిన్యూటీ ఉంటుంది, రన్నింగ్ కూడా మనకి బాగుంటుంది. అయితే మరి వెల్డింగ్ చేయాలి, ఏం చేయాలనుకున్నాం, ఒక దగ్గర రైలు మార్చాలి, రైలు ఫ్రాక్చర్ అయింది అనుకో. సపోజ్ రైలు ఫ్రాక్చర్ ఏదో అయింది, రైలు ఫ్రాక్చర్ అంటే రైలే విరిగిపోయింది. ఇది ఒక రైలు అనుకోమా, ఎక్కడెక్కడ ఇరిగిపోయింది రైలు. ఇరిగిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, ఒక మొత్తం రైలు ముక్కను మనం వేసుకోవాలి, రైలు అనేది మనం వేయాలి. ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ కూడా మినిమం ఎంతవరకు వేయచ్చు, 4 మీటర్స్ వరకు వేయచ్చు. అంటే 4 మీటర్ల వరకు ఎల్డబ్ల్యూఆర్లో ముక్కను వాడచ్చు. కానీ ఇప్పుడు మనం ఎవరు కూడా 4 మీటర్స్ వాడట్లేదు,
మినిమం ఏం చెప్తారు, మినిమం కట్ రైల్ వాడండి అని చెప్తున్నారు. కట్ రైల్ అంటే 6.5, అలాగే 6, ఇంకా తక్కువ అయితే 5.5 కూడా వాడేస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ 4 కంటే తక్కువ ఉండకూడదు. 4 కంటే తక్కువ మాత్రం LWR ట్రాక్ లో వేయకూడదు. 4 తర్వాత వేసుకోవచ్చు. జనరల్ గా మన వాళ్ళు ఏం చేస్తారు, కట్ రైల్ అంటున్నారు. కట్ రైల్ అంటే 6.5 మీటర్స్ ని కట్ రైల్ అంటారు. జనరల్ గా 6.5 మీటర్స్ అనేది ఒక కట్ రైల్ అంత అనమాట. అంతకంటే తక్కువ ఉన్న 6.2, 6 కూడా మన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. కానీ మినిమం మాత్రం 2 కంటే మాత్రం 4 మీటర్స్ కంటే తక్కువ మాత్రం LWR ట్రాక్ లో వేయకూడదు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, సరే అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఒక 6.5 మీటర్లు తీయాలి. 6.5 మీటర్స్ నేను ముక్క తీయాలి. 6.5 మీటర్స్ ముక్క తీయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ నేను రైలు ముక్క తీయాలి. ఈ రైలు ముక్క తీయాలంటే నాకేం కావాలి, ఈ ఆల్రెడీ ఇరిగిపోయినటువంటి ముక్కను ఏం చేయాలి, తీసేయాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ముక్క తీసిస్తే నాకు అక్కడ ఏం కావాలి, కొత్త ముక్క కావాలి, అంతే కదా. రైల్వే ట్రాక్ లో మీకు రైలు మార్చేటప్పుడు ఎంత రైలు బయటకు వెళ్ళిందో అంతే రైలు లోపలికి రావాలి. ఎంత రైలు అయితే బయట తీసామో అంతే క్వాంటిటీ ఉన్నటువంటి రైలు మనకి లోపలికి రావాలి. తీసింది ఎంతో, వేసింది కూడా అంతే ఉండాలి. సో వేసింది అంతే ఉండాలంటే ఇప్పుడు మనం ఒక రైలు ముక్క మార్చాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రైలు ముక్క అనేది మార్చాలి. రైలు మార్చాలి అంటే ఏ రైలు పడితే ఆ రైలు మార్చేస్తామా, మార్చడానికి లేదు. మార్చేస్తామా, అలాగా ఏ రైలు పడితే రైలు మార్చేస్తామా, మార్చాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు కొత్తగా ముక్క కావాలి. వెల్డింగ్ చేసేవంటే నేను రైలు ముక్క మార్చాలి అంటే నాకు రైలు కావాలి. ముందు ఆ రైలు ఎత్తుక్కోవాలి. ఏం చేయాలి, నేను ఆ రైలు ఎత్తుకోవాలి. రైలు సెలక్షన్, రైలు నేను ఎత్తుక్కోవాలి. ముందు రైలు సెలెక్ట్ చేసుకోవాలి. రైలు ఇరిగిపోయిందని కనుక్కోమని వెళ్ళి ఏ ముక్క పడితే ఆ ముక్క వేసేసి వెల్డింగ్ చేసేసి బండి పంపించడానికి కుదరదు. ఎందుకంటే వెల్డింగ్ ఏదైనా ఒక ముక్క ఎరిగింది అంటే ఆ ముక్కను నేను మార్చాలి అంటే కంపల్సరిగా ఆ ముక్క ఏ ముక్క ఏంటి, దాని వ్యవహారం ఏంటి మొత్తం నేను తెలుసుకోవాలి. ఒక రైలు ముక్క మార్చాలి అంటే దాన్ని నేను తెలుసుకోవాలి. సో రైలు సెలక్షన్ అనేది ముందు మనం చేసుకోవాలంటే అక్కడ ఏ రకమైన రైలు వేయాలి, రైలు ముక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నాకు కావాల్సిన 6.5 మీటర్ల ముక్క ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇది మనకి మార్చాల్సినటువంటి ముక్క ఏంటి, మెయిన్ లైనా, అలాగే లూప్ లైనా, లేదా పాసెంజర్ రన్నింగ్ లూప్ లైనా, మెయిన్ లైనా, లూప్ లైనా, పాసెంజర్ రన్నింగ్ లూప్ లైనా ముందు మనం చూసుకుంటాం. ఏ లైన్లో ఉంది ఇంతకీ మనకి ఇరిగింది అని చూసుకుంటాం. మెయిన్ లైన్లోనైతే కొత్తది వేస్తాం, పాసెంజర్ రన్నింగ్ లూప్ లైన్ అయితే కొత్తది వేస్తాము. ఓన్లీ లూప్ లైన్లోనైతే మనం ఏం చేస్తాము, సెకండ్ హ్యాండ్ రైలు మనం వాడుతాం. సో ఇది మనకి మెయిన్ లైన్లో ఇరిగింది అనుకున్నాం. మెయిన్ లైన్లో ఇరిగిందంటే కొత్త రైలు మొత్తం మనం వాడాలి. అయితే వాడేటప్పుడు ముందు మనం ఏం చేయాలి, ముందు ఏం గ్రహించాలి, ఇంతకీ ఇది ఏ రైలు సెక్షన్, అది 52 kg రైలు సెక్షనా, 60 kg రైలు సెక్షనా ముందు మనం చూసుకోవాలి. 60 kg రైలు సెక్షనా, 52 kg రైలు సెక్షనా మనం చూడాలి. సో ముందు ఏం చేయాలి, మనం రైలు సెక్షన్ చూసుకోవాలి. రైలు సెక్షన్ చూడాలి. అది 52 kg రైలు సెక్షన్ అయితే 50 kg ముక్క వేయాలి. 60 kg రైలు సెక్షన్ అయితే 60 kg ముక్క మనం వేయాలి. సో ఆ రకంగా ముందు వేస్తాం. రైలు సెక్షన్ చూసిన తర్వాత అప్పుడు మనం ఆ 60 kg ముక్క, 60 kg రైలు కాబట్టి 60 kg కట్ రైలుని తీసుకురావాలి. అంటే మనం ఎక్కడ ఎత్తుకడానికి మనం వెళ్తాం అన్నమాట. వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రైలు పెడతా రైలు తీసుకుంటామా, 60 kg రైలు ఉందని తీసుకుంటామేంటి, తీసుకోము. ఆ 60 kg రైలు అనేది అసలు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, మనకి రోలింగ్ మార్క్ ఉంటుంది. ఆ రోలింగ్ మార్క్ ప్రకారం మనం ఎంచుకోవాలి. రోలింగ్ మార్క్ ప్రకారం మనం ఆ రైలు సెలక్షన్ అనేది మనం చెయ్యాలి. అయితే ఆబ్సొల్యూట్ రైలు సెక్షన్ కానీ లేదా 50 సంవత్సరాల కంటే పురాతనమైన రైల్స్ అవి ఉంటాయి కదా, అటువంటి రైల్స్ మాత్రం వాడకూడదు. ఆబ్సొల్యూట్ రైలు సెక్షన్ అంటే వాడుకలో లేనటువంటి సెక్షన్. అంటే వాడుకలో లేని సెక్షన్ అంటే ఇప్పుడు 52 kg రైలు హైట్ అంత సరిపోతుందని తీసుకొని వచ్చి మనం 52 kg రైలుకి ఎప్పుడో పురాతనమైన వాటికి లేదా వాడుకలో లేనటువంటి ఏదో ఒక రైలు తీసుకొని వచ్చి సైలింగ్ చేయడానికి కుదరదు. ఏదో ఒక రైలు మనం పెట్టేయడానికి కుదరదు.
ఆబ్సొల్యూట్ రైల్ సెక్షన్ అంటే ఫర్ సపోజ్ 90R ఉంది, 90R తీసుకొచ్చి వెల్డింగ్ చేసేయడం అంటే 90R మనకు వాడుకలోనే లేదు కాబట్టి అటువంటి రైలు మనం తీసుకొని పెట్టకూడదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే 50 సంవత్సరాల కంటే బాగా వెనకబడి అంటే ఓల్డ్ అనమాట, 50 years కంటే ఓల్డ్ది అటువంటి మనం రైల్స్ని మనం వాడకూడదు. ఏ రైలు పెడితే ఆ రైలు మనం వాడకూడదు. యాక్చువల్గా మనకి ఏవైనా మనం రైలు మార్చేటప్పుడు మనం జనరల్గా ఏం చేయాలి, నియరెస్ట్ రైల్స్ని మనం తీసుకోవాలి. అంటే ఇన్ జనరల్గా మనకి ఏటీ వెల్డింగ్ మాన్యువల్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే రైల్ సెలక్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటి అబ్జర్వ్ చేయాలి, మెజర్మెంట్స్ అనేవి చూడాలి. అలాగే మీరు ఒకవేళ కొత్త రైల్స్ అయితే మెజర్మెంట్స్ పాత రైల్స్ అయితే మెజర్మెంట్స్ చూస్తాము. అలాగే పాత రైల్స్ మీరు వాడేటప్పుడు యూఎస్ఎఫ్డి టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే లైన్లో వేయాలి. యూఎస్ఎఫ్డి టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే లైన్లో మీరు ఆ రైలు ముక్కని వేయాలి. ఎందుకంటే ఆ రైలు ముక్క అనేది ఎప్పుడో సెకండ్ హ్యాండ్ రైల్ అంటే సెకండ్ హ్యాండ్ రైల్ మీన్స్ ఎప్పుడో తీసేసి లైన్లో తీసి పక్కన పెట్టేశాము కాబట్టి అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. మళ్ళీ అది వేసిన తర్వాత వెంటనే 2-3 రోజులు ఇరిగిపోయింది అనుకోండి, ఎవరైతే అక్కడ సూపర్వైజర్ ఉన్నాడో వాళ్ళు పట్టుకుంటాడు, వేరే బాబు నువ్వు ఎలాగేసారు ఆ ముక్క వెంటనే ఇరిగిపోయింది, నువ్వు టెస్టింగ్ లైవ్ చేయకుండా వేసేసావు, దీనివల్ల ఎంత లాస్ అని మొత్తం పెద్ద సీన్ అవుద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ రైల్స్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా యూఎస్ఎఫ్డి టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రం లైన్లో వేయాలి. ఇది సెకండ్ హ్యాండ్ రైలు మనకు వాడితే కనుక, సెకండ్ హ్యాండ్ రైల్స్ అయితే మాత్రం వాడితే యూఎస్ఎఫ్డి టెస్ట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. అలాగే నెక్స్ట్ మనకి సెకండ్ హ్యాండ్ రైల్స్ వాడేటప్పుడు వాటి యొక్క హైట్స్ అవి కూడా మనం కొలవాలి. హైట్స్ అవి కొలిచి మనం రైల్ సెలక్షన్ అనేది చేసుకోవాలి. రైల్ సెక్షన్ అనేది హైట్స్ కూడా మనం కొలవాలి. ఫర్ సపోజ్ 60 kg రైలు ఉందనుకోండి, 60 kg రైలు యొక్క హైట్ ఎంతయ్యా 172 mm. 172 mm న్యూ రైల్ అయితే. ఒకవేళ మీరు ఓల్డ్ రైలు కనుక తీసుకున్నారనుకోండి, ఓల్డ్ రైలు తీసుకున్నారనుకోండి న్యూ రైల్ హైట్, ఓల్డ్ రైలు హైట్ 60 kg రైలు మీరు తీసుకుంటే న్యూ అయితే మనకి 172 mm ఉండాలి కొత్త రైలు అయితే. అదే మీరు సెకండ్ హ్యాండ్ రైలు కనుక వాడారనుకోండి, ఓల్డ్ రైల్ సెక్షన్ కనుక వాడితే అది 163 mm కంటే తక్కువ ఉండకూడదు. 163 mm కంటే తక్కువ ఉండకూడదు. అంటే దీని హైట్ కనుక మనం చెక్ చేస్తే ఓల్డ్ రైలు కనుక మీరు వేస్తే కనుక సెకండ్ హ్యాండ్ రైలు కనుక మీరు వేస్తే సెకండ్ హ్యాండ్ రైలు యొక్క హైట్ ఎంత ఉండాలి 163 mm కనీసం ఉండాలి. 163 mm కంటే ఇంకా తక్కువ ఉండకూడదు. అంటే 160, 162 అలాగ ఉండకూడదు. 163 వరకు హైట్ ఉంటే కనుక దాన్ని మనం సెకండ్ హ్యాండ్ రైల్ని లైన్లో వాడవచ్చు. అంటే సెకండ్ హ్యాండ్ రైలు ఎక్కడ వాడతాం మనం జనరల్గా లూప్ రైల్ని కదా వాడుతున్నాం కాబట్టి సెకండ్ హ్యాండ్ రైలు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కొత్త రైలు అయితే మనం డైరెక్ట్గా వేసేస్తాం. కొత్త రైలు అయితే ఇంక చూడక్కర్లేదు, ఏంటి చూస్తాం ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అది చూస్తాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని బట్టి మనం డైరెక్ట్గా మనం లైన్లో వేసుకోవాలి. ఏది మన